అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మేమైతే మస్తుగున్నాం. ఇన్ని రోజులు వీడియోస్ రాలేవని మీరందరూ మస్తు ఫీల్ అవుతుర్రు. ఇక ఇప్పటి నుండి వీడియోస్ అత్తయ్యుల్లా జర వెనక ముందు కావచ్చు కానీ పరిశాన్ కాకుర్రి. ఇప్పటి నుండి కంటిన్యూగా రోజొక్క వీడియో కంపల్సరీ వస్తాయి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 68 అన్నమాట. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు తప్పుగా అనుకోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అవునయ్యా, డాక్టర్లు ఏం చెప్పుతలేరు, మరి ఏం చేసుడు ఏం కథ? వాళ్ళు 24 గంటలు అబ్జర్వేషన్లా పెట్టాలి, తర్వాత చూద్దామని అన్నారు కదా. కొంచెం మనం వేడి వేయాల్సిందే. కాదు రాజు, ఉలుకు లేదంటారు, పలుకు లేదంటారు. అసలు నీకేమన్నా చెప్పిర్రా? వాళ్ళు ఇంకా ఏం చెప్తలేరు లత. 24 గంటలు కాంది మేమేం చెప్పలేమని అంటున్నారు. మీరేం టెన్షన్ పడకండి, ఆయనకి ఏం కాదు కానీ. ఏమో బిడ్డ, మాకు భయమే ఉన్నది. ఇది గుండె నొప్పు అచ్చుడు 3వ సారి ఉన్నట్టున్నది. ఇప్పుడు బతుకుతాడా బతకడా అంతా అయోమయం టెన్షన్ అవుతుంది. ఆక్సిజన్ పెట్టే ఉంచిర్రు, అది తీస్తే తెలుస్తుంది కానీ డాక్టర్లేమో తీస్తలేరే కాపాయిరి. తీస్తారు రేపు పొద్దున తీస్తారు. తీసినాక ఏం చెయ్యాలనేది చెప్తారు. మీరు ఏం టెన్షన్ పడకండి. మరి చీకటి అవుతుంది, నేనైతే ఇంటికి పోతున్నా. మళ్ళీ ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయుర్రి, నేను పొద్దున వస్తా. కానీ పోతావా రాజు? నువ్వు ఉంటే కొంచెం ధైర్యంగా ఉండు కదా. నేను రమకు చెప్పకుండా వచ్చిన లత, అందుకే పోతున్నా. మళ్ళీ పొద్దున వస్తలే, ఏం కాదు ఆయనకు. మీరేం టెన్షన్ పడకండి. సరే అయ్యా, పొద్దుగాలనైతే రా అయ్యా. జరా ఏం చెప్తారు ఏమవుతుందో అని దడదడైతుంది. ఏం కాదు, మీరేం టెన్షన్ పడకండి, నేను పోతున్నా. సరే రాజు. ఏమేనే బాపు, నాకంతా భయం అవుతుంది. ఏం కాదవ్వా, నువ్వేం భయపడకు, ఏం టెన్షన్ పడకు. ఏం చేద్దామవ్వా, నీ రాత పాడగాను, నీ రాత గీత రాసుకొని అత్తివి. ఎట్లుంటే అట్లయితుంది బిడ్డ, టెన్షన్ పడకు బాంచను. ఈ లింగన్న బతుకుడు కష్టమే ఉన్నది. ఆ ఆక్సిజన్ పెట్టిరు కాబట్టి ఆయనత గుస్తున్నది. అది ఇస్తే మొత్తం గుస కూడా పోయేటట్టే ఉన్నది. ఇక పొద్దున ఏం చేస్తారు ఏమో డాక్టర్లు. ఆ దేవుని దయ వల్ల ఆయనకు ఏం కావద్దు, ఆయన మంచిగా ఉంటే అదే చాలు. ఆయనకేమన్నా అయితే లత పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? ఎడ్డోడో గుడ్డోడో భర్తతోటే ఏదైనా. ఆయన లేకపోతే 100 నిందలు వస్తాయి, 100 బదనాలు వస్తాయి. లత ఎట్లా తట్టుకుంటుంది? దేవుడు ఆయనకేం కాకుండా చూసుకో నువ్వే. రమా, ఓ రమా. ఏంది, ఎందుకు పిలుస్తున్నావు? అయ్యో ఏమైందే గంత కోపానికి రావడతివి? నేను అప్పుడు నీకు ఏమని చెప్పినా, ఏడ పోకు, దాని ఇంటికి పోకు, దాని దగ్గరికి పోకు, హాస్పిటల్కి పోకు అని చెప్పినా. నువ్వు ఎటు వేస్తానో ఇప్పుడు? అయ్యో అట్లా కాదే రామా, ఆయనకు ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయలేరు. మళ్ళా ఏమైందని టెన్షన్ తోటి పోయిన్నే. గంత కోపానికి ఎందుకు వస్తున్నవే? నేను నీకు మొన్నడుసుందే ఎప్పుకత్తున్నా. నువ్వు వాళ్ళతోటి బాగా క్లోజ్గా మూవ్ అవుతున్నావు. అన్నిటికీ నువ్వే ముందు పోయి అన్నీ ఎత్తున్నావు. ఇన్ని రోజులు ఊకున్నా పోని అని ఇక చూస్తున్నా, ఓపిక పడుతున్నా అని మొత్తం వాళ్ళ సుట్టే వేసుకుంటుంటున్నావు కదా. నువ్వు ఇక వాళ్ళ చుట్టు తిరిగినాక మన సుట్టెవడి వేయాలి? అట్లా కాదే రామా, ఆపత్తల ఉన్నోళ్ళను ఆదుకోవాలి. మనకు రేపు ఎసుంటి టైం వస్తుందో. ఓ ఆపదలో ఉన్నోళ్ళని ఆదుకోవాలని మందినందరిని ఆదుకుంటున్నావా నువ్వు? నీ ఉంచుకున్న దాంతోనే ఆదుకోబడుతుంది. ఏ రామా, పిచ్చా నీకు? ఉంచుకున్నది గించుకున్నదని మాట్లాడకు. అవన్నీ ఎప్పుడో అయిపోయినాయి, నీకు కూడా తెలుసు కదా. అయినా నువ్వు నిన్నటిదాకా మంచిగా ఉన్నదానివి, ఇయ్యలు ఎందుకు గిట్ల అవుతున్నావు? అసలు నీకు ఎవరు ఎక్కిస్తుర్రు, ఏం చెప్తుర్రు? అవన్నీ కాదు, ఇప్పుడు నేను చెప్పిన మాట కాదనక వేణవు. ఇప్పుడు నేనన్నుండాలి ఇంట్లో, నువ్వన్నుండాలి. ఓసి పిచ్చిదానా, నీకు పిచ్చి లేచిందా అనే ఏమో అంత పిచ్చి మాట్లాడుతావు? అంతే, నే ఆ మాటకు విలువ లేనప్పుడు ఇంట్లో నువ్వన్నుండాలి, నేనన్నుండాలి. అబ్బా రమా, ప్లీజే, తప్పైంది. నీ కాళ్ళు మొక్కుతా, నేను పిచ్చి మాట్లాడకే. అక్కడ ఆయన పరిస్థితి ఘోరంగా ఉన్నదే, చచ్చిపోయేటట్టే ఉన్నాడు. ఆక్సిజన్ పెట్టిర్రు, ఆయనే ఆక్సిజన్ తీస్తే చచ్చేటట్టే ఉన్నాడే రమా. అందుకే నేను వేయిన్నే. ఇంకేంది, వాడు చస్తే ఈమెను ఉంచుకొని మంచిగా ఉండు నువ్వు. మేమేనన్నా పోతాం ఇక.
ఏయ్ ఏం మాట్లాడుతున్నావే బిత్తిరిదానా నీకేమైనా తలకాయ ఉన్నా అదే ఆగో చూసినావా ఎట్లా కోపానికి వస్తున్నావు నా మీదికి. అబ్బో నువ్వు మస్తు మారిపోయినావు తియ్యి. ఇన్ని రోజులు ఏమన్నావు, నన్ను ఎంత మంచిగా చూసుకున్నావు. నిన్ను మంచిగానే చూసుకుంటా కానీ ఇప్పుడు నువ్వు అన్న మాట ఏంది ఒక్కొక్కసారి గదేనా నీ మాట రీతి మాట్లాడేది. నాకు వట్టిగా కోపం తెప్పియకు చెప్పుతున్నా. నువ్వే ఉండు ఇంట్లో, నేనే వెళ్ళిపోతా, నేనే ఎన్నన్నా బతుకుతాయిగా. రమా ప్లీజే నీకు దండం పెడతానే, నేనేం తప్పు చేస్తలేనే. ఒకళ్ళకు సహాయం చేసుడు నా తప్పాయే. సరే అది నువ్వు తప్పు అని అంటున్నావు కదా, నేను అది మార్చుకుంటా కానీ నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు రమ్మా ప్లీజ్. ఏమద్దు, నువ్వు నాతోటి ఏం చెప్పకు. ఏందన్నావో ఎట్లన్నా చేసుకో నువ్వు. నేను అద్దన్నప్పుడు వినకుండా నువ్వు పోయినావు కదా, నా మాట కాదనక ఇప్పుడు కూడా నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో, నేనే వెళ్ళిపోతే ఇంట్లోకి. ఆగు రామా ప్లీజే దండం పెడతానే. ఓ రామా ఇది నిన్నటిదాకా మంచినే ఉంది, ఇయ్యలడుస్తుంది, దీనికి ఏం రోగం పుట్టింది. ఆ జున్నచ్చే అంతా మరి అమ్మకు ఏదో ఎక్కిచ్చి చెప్పినట్టున్నది కానీ అందుకే అది ఇట్లా తయారైంది. మెల్లగా బతిమాడాలే, కోపంగా ఉన్నది కదా. రేపు పొద్దున ఇంకా వాళ్ళ హాస్పిటల్కి రమ్మనిరి. ఆడ ఏం జరుగుతుందో ఎట్లయితుందో పోదామని అంటే ఈమె ఇప్పుడు గింత పెద్ద ఫిట్టింగ్ పెట్టే నాకు. బతిమాడినా కూడా ఇంటదా, ఈయన రకంగా అదాయే. మెల్లగా ట్రై చేద్దాం. ఏం కూర వండినవే, ఆకలి బాగా అవుతుంది. ఏం కూర వండాలి నీకు? పొద్దుగాల పప్పు ఎత్తి కదా, అదే ఉన్నది, అదే వేసుకొని తినిపో. పప్పు పాడుగాను, పప్పు తింటే బాగా పిత్తులు వస్తానయ్యే. నీకేది తిన్న పిత్తులే అత్తయ్యాయే. అయ్యో మరి ఆపుకోమంటావే, అవి ఆపుకుంటే ఆవుతలేవు, ఏం చేయాలి, మందుల మానం పోతాంది. నువ్వు మంచిగానే గంజడు పప్పు వేసి పెడుతున్నావు పొద్దంతా తినమని, పాడుగాను ఆ తినుడేమో గాని నాకు ఆవుతలేవు. ఏడ కూసున్నా బర్రమంటన్నా, అంత ఇజ్జత్ పోతాంది, వాసన వస్తుందని ఆళ్ళు తిట్టి చంపుతారు. నీ పప్పు పాడుగాను గంజు ఎత్తెత్త బయట ఓ 2 గుడ్లు ఏం పర్లేవే నా గురించి. ఆ గుంజిగాని గురించి నేను గుడ్లేంపుతా. ఉన్నది పప్పు, తింటే తిను లేకపోతే లేదు. జున్నెటు పోయిందే, జున్ను మందమన్న 2 గుడ్లు గోలియపోయినావు, దానోటి నేనోటి తిందుం కదా. ఏమో ఆమె ఎప్పుడో ఎటో పోయింది, ఇంకా రాలేదు. ఏడ కూసోని ముచ్చట పెడతాందో, పోతే గరమ్మ దగ్గరికే పోతుంది. గారామా ఏం కూర వండిందో మరి గింతంతా అడకచ్చుకుంటా. అడకచ్చుకపో, నీ అడక తినే బుద్ధి అయితే పోతలేదు గాని. అయ్యో నువ్వు కమ్మగా వండినాక నేను మందిని ఎందుకు అడుక్కుంటానే. అవు అండతలేను, తింటలేవు, ఏరుగుతలేవు కదా. రోత రోత మాటలు మాట్లాడకే మళ్ళీ. ఓ సంసారి పూస, నీకు మాటలే రావు. నీకి మాటలే రావు లంగా. ఏమున్నా మందిని అడక తింటా అంటాడు. అబ్బో మల్లయ్యటో పోతాడు కదా, పోనీ నాకేం పని, నేనెందుకు మందలిత్తా. అయ్యో పోసవ్వా చూసి కూడా మందలిత్తలేవు. ఏమిటికి నిన్ను మందలిచ్చుడు? అయ్యో ఊకే మల్లయ్య మల్లయ్య అని నా ఎంబడినే తిరుగుదువు, ఇప్పుడేమో సప్పుడు ఎత్తలేవు. నీ చుట్టూ తిరిగితే నువ్వు దేకినవా నన్నేమన్నా పట్టించుకున్నావా? కడుపు నిండా పెడతదారా అంటే ఇన్నవా? ఇప్పుడు నాకు నీతోటి నాకేం పని? నాకొక జోడి దొరికింది, మేమిద్దరం మంచిగా తింటాన్నాం ఉంటాన్నాం. వామ్మో ఆ ముసలోనితోటే ఉంటానవా? ఇక ఆ ముసలోనికి మంచిగా అండి పెడతానవా? పెడతా, నీకేమైతుంది? నువ్వు రమ్మంటే వచ్చినవా? అయ్యో పోసవ్వా నా మీద కోపంతోటి ఆ ముసలోనికి పెడుతున్నట్టున్నావు. ఆడు ఇంతకే దగ్గరైతాడిగా నీకు. బంజయ్ వాడు గింతంత అలసిస్తే మొత్తం మీదకి కూసుంటాడు. కూసోని నాకు నీ మీద కోపం ఎందుకుంటది? నువ్వు రామల్లయ్య నాకు బోరు కొడుతుంది, జరసేపు కూసుందువు, ఇంత కళ్ళు తాగుదువు, కూరెత్తానంటే మొత్తం దేకలేవు కదా. మల్లవ్వ అనుకుంటా మల్ల వెంబడే పోయినావు. ఇప్పుడు నేనేం చేసుకుంటే నీకేంది? మల్ల వెంబడే ఉండు నువ్వు. అబ్బో నీకు రూబాబు బాగానే వచ్చింది కదా. అట్లనే ఉంటది, నేను దేకినప్పుడు నువ్వు నన్ను దేకినవా? ఇప్పుడు నాకేం పని నీ గురించి? అయితే నీది నీకే తెలిసి వస్తుంది గాని ఏం కూర వండినావు? నేనా కోడిగుడ్ల కూర వండినా. అయ్యో గింతంత వేసిస్తావా? ఆకలి బాగా అవుతుంది. మా మల్లవ్వ పప్పు చేసింది, అది నోట్లో కోతలేదు.
నీకెందుకేసిత్తా? మా బావకు ఒక గుడ్డు, నాకు ఒక గుడ్డు, రెండే గుడ్లండినా. ఈ ఒక్క పూట మందం నీకెత్తే మాకు సాలుతుందా? సాలది. మీ బావనా? బావెవడు? ఏమైంది మరదలా గీడున్నావు? బావా నీకోసమే వస్తన్నా, దాదా పోదాం. ఊరిని ఇంట్లో దుంపదేగా ఇల్లు బావ మరదలైపోయారా? ఇళ్ళ బతుకులు పోడుగా నువ్వు ముసల్తనానికి గాంతోటే ముచ్చట పెడుతున్నావు మరదలా? ఏం లేదు బావా, కూరేసి మనంటే కూర లేదు. నా బావకు నాకు మా ఇద్దరు మందమే అండినా అని చెప్తున్నా. వాడికి ఎందుకేసిచ్చుడు? వాని పెళ్ళాం లేదా? దా మరదలా పోదాం. అబ్బో ఈ లంగబాడుకో ఈ దీంతోటి సోపతి కలిసినప్పడుంది. వీడు కంటికే కనబడతలేడు, మొత్తం దానింట్లోనే ఉంటాడు. పోతున్నాం మల్లయ్యా. నాకెందుకు ఎప్పుడు ఏ గంగలన్న ఊర్రి నాకెందుకు చెప్తున్నావు? పాయే మరదలా గాంతోటి ఎందుకు ఎప్పుడు? మొత్తం వెంటకలన్నీ నడిచినాయి. ఈడు బావనట, అది మరదలట. ఇలా సోకు సైకిల్ దొక్క ఎందుకు బతుకుతారో ఈ సంటోళ్ళు. డాక్టర్ మా ఆయనకు ఎట్లుందో చెప్తారా? అరే చెప్పినా కదమ్మా, తెల్లారినాక యుద్ధం ఎట్లుంటుందో ఏం కథనో, ఆక్సిజన్ తీస్తే మరి ఎట్లుంటాడు ఏం కథ అనే చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని అన్నాం కదా. కాదు డాక్టర్, మీ చేతుల్లో ఏం లేదా? అసలు ఆయనకు స్పర్శ ఉన్నదా? మీరు ఏది కూడా చెప్పుతలేరు మాకు. అయ్యో అమ్మా, మేము కూడా ఇప్పుడు ఏం చెప్పలేము. 24 hours అబ్జర్వేషన్లో పెట్టాలని అన్నాం కదా. రేపు పొద్దున మేము చూస్తాం, అప్పుడు మీకు ఏదనేది క్లారిటీగా చెప్పుదాం. మీరు కొంచెం ఓపిక పట్టండి, ఊకే ఇక్కడికి రాకండి. కాదు డాక్టరు, మీరు ఏది చెప్తలేరని మాకు అంత టెన్షన్ అవుతుంది. మాకేమన్నా తెలిస్తే మీకు చెప్తాం కదా, ఎందుకు అంత తొందరపడుతుర్రు? మీరు ఓపిక పట్టండి. సరే సరే డాక్టర్. ఇప్పుడు నైట్ అయింది, మీరు ఇక్కడికి రావద్దు. మీరు కాసేపు పడుకోండి, మేము కూడా వెళ్ళిపోతున్నాం. ఊరికి ఇక్కడికి వచ్చి మీరు సిస్టర్స్ని డిస్టర్బ్ చేయకండి, ఓకేనా? రేపు పొద్దున మాట్లాడదాం ఏదనేది చూసి. సరే సరే. అవునే బాపు, వాళ్ళు ఏం చెప్తలేరు అని అంటే మరి పుష్కన ఏమన్నా అయిందంట బాయే? ఆయనకేమన్నా అయితే నా పరిస్థితి ఏందే? అయ్యో బిడ్డ, దేవుడు నీ అందరుంటే ఆయనకు ఏం కాదు. ఆయనే మంచినే ఉంటాడు బిడ్డ, నువ్వు బాధపడకు. ఏమోనే బాపు, దిక్కులే తోడునైపోయినా నేను. అయ్యో బిడ్డ, గట్లెందుకంటవే బిడ్డ, మేం లేమా బిడ్డ నీకు? ఎవరున్నా లేకున్నా భర్తున్నది వేరే ఉంటదే బాపు. ఆయనకేం కాదవ్వా, నువ్వు రంది పడకు. పాటు పోదాం దా, అటు పోయి కాసేపు అట్లా ఒరుగుదాం దా బిడ్డ. ఏం నిద్ర పట్టేటట్టున్నదే బాపు. మా ఆయన హాస్పిటల్ పోదామన్నాడు, మళ్ళేటో వీకెండ్ నిన్న పోరడు. ఎట్లున్నాడు ఏం కథ ఏం ముచ్చట తెలిసి పాడైతలేదు. ఈ రాజు గిట్లా ఏమన్నా ఎరకైతే ఆగడు, హాస్పిటల్ కు పోతాడు. ఒకసారి రాజుగారికి ఫోన్ అన్న చేద్దాం. హలో రాజు, ఏడున్నావురా? ఆ నర్సక్క, ఇంటికాడనే ఉన్నా. ఏమైందిరా పొలగా? లింగన్నకు ఏమో అయిందట కదా, పోయి వచ్చినావురా హాస్పిటల్ కు? వాళ్ళు ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేరు. ఏమైంది? ఆడు ఎట్లున్నాడు అసలు? అయ్యో పోయిన నర్సక్క, నిన్న పోయి కాసేపు ఉండి వచ్చిన. కింది మీదనే ఉన్నాడు, ఆక్సిజన్ పెట్టిర్రు. అది తీస్తే చచ్చిపోయేటట్టే ఉన్నాడు కదా, బతికేటట్లేడు. ఏంద్రవారి? అవును నర్సక్క, ఇది 3వ బతుకుడు కట్టమే ఉన్నది. అయినా ఆయనను చూస్తే పెద్ద పానాలు ఎప్పుడో పోయినట్టున్నాయి గాని అట్లా ఆక్సిజన్ మీద ఉంచినట్టు ఉంచిర్రు. ఇయ్యల్లా ఎప్పుతాం అని అన్నారు, 24 గంటలు అయినాక ఎప్పుతాం అని అన్నారు. మరి అయ్యో ఈ కర్మ పాడుగాను, ఇది ఎక్కడి కరవరా? అలా దాని జన్మ పాడుగాను, అది ఎట్లా రాసుకొచ్చుకున్నదిరా దాని రాత పాడుగాను. ఏమో నర్సక్క, ఇక ఏం చేసుడు, మనం ఏం చేస్తాం చెప్పు. పోయినా కాసేపు ఉన్నా ఇక డాక్టర్ తోటి మాట్లాడితే డాక్టర్ ఏమో గ్యారంటీ ఇవ్వలేమని ఆయన మాట్లాడిండు కానీ నేను వాళ్ళతో చెప్పుదాం అనుకున్నా కానీ ఇక చెప్పలేదు, టెన్షన్ పడతారని. మరి ఎట్లరా ఇప్పుడు? హాస్పిటల్ పోదామా? అత్తవారా ఇంటికాడనే ఉన్నదేమో. ఏమో నిన్న రమకు ఏమైందో ఏమో, ఎప్పుడూ తిట్టలేదు. నిన్న బాగా తిట్టింది నర్సక్క, కోపానికి వచ్చింది. ఎందుకురా? నువ్వు ఊకే దానెంబడే తిరుగుతున్నావు, దాంతోటే ఉంటున్నావు, దానికి అన్ని వేసి పెడుతున్నావు అని పొట్టు తిట్టింది కాదు. అటు ఓకుమని చెప్పిన కదా, ఎందుకు పోయినావు అని అన్నది. అయ్యో దానికి ఎవరెక్కి చెప్తున్నారా మరి?
ఈ మల్లక్క మనవరాలు బాగా ఆమె వచ్చినప్పటి ఇది ఇట్లా మారిపోయింది. అదే గాని ఇప్పుడు రావారా మరి హాస్పిటల్ కు? నాకు కూడా రావాలనే ఉంది కానీ రమా ఏమంటదో. నర్సక్క నువ్వు మెల్లగా మా ఇంటికి రారాదు, వచ్చి గిడ మా ఇంటికాడ ఓ పని ఉన్నది షేన్లా అని చెప్పి నన్ను పట్టుకొని పోరాదు, మనం పోదాం హాస్పిటల్కి పోయి చూసొద్దాం. సరే సరే నర్సన్న లేడు, పొలం దాకా పోయొద్దాం దారా, గదేందో ఇరిగిపోయిందట అని అంట. నువ్వు రా చక్కగా పోయి చూసొద్దాం మరి ఎట్లున్నాడు ఏం కథ అనేది తెలుస్తుంది కదా. సరే నర్సక్క రా, ఇంటికాడనే ఉన్నా. పాపం ఈ పోరానికి అటు పానం కొట్టుకుంటుంది కానీ ఎంతైనా భార్య అన్నది కూడా కరెక్టే కదా. ఎందుకంటే ముందు దాన్ని ఉంచుకున్న దానికి అన్ని వేసి పెడుతున్నావు, అన్ని పట్టుకుంటున్నావు అని ఎవరైనా అంటారు. రామదేం తప్పు ఉంది, ఏం తప్పు లేదు. ఈ బిత్తిరి తెచ్చి మరి అమ్మకు అన్ని ఎక్కిచ్చి చెప్పింది. తిన్నవా రాజున్ను? తిన్నా రమక్క, మీరు తిన్నారా? ఓ రాజు. నర్సక్క ఏమైంది నర్సక్క గిట్ల వచ్చినావు? తిన్నారా అన్నం? తిన్నమే పోరి, మీరు తిన్నారే? తిన్నాం నర్సక్క. రాజు ఏమన్నా పని ఉన్నదా? అట్టిగానే ఉన్నావురా? ఇప్పుడు ఏం పని లేదు నర్సక్క, అట్టిగానే ఉన్నా. ఏమన్నా పనా? ఏం లేరా, మా నర్సన్న లేడు, ఎటో పోయిండు, పొలం కాడనట పైప్ బలిగిందట, నీళ్ళన్నీ పోతున్నాయట, ఓసారి పోయి చూసొద్దాం పాలేవురా. అయ్యో గింతగానం ఎండ కొడతాంది, పొద్దుగాలనన్న రాకపోతే నర్సక్క. నాకేమెరకనే ఎవరో తొవ్వంటి వేడలు చూసి వచ్చి ఇప్పుడు చెప్తారు. నర్సన్నకు ఫోన్ చేస్తే నేను వేరే పని మీద ఉన్నా, రాజు అన్న ఎవరన్నా తీసుకొని పోవుంటే అని అన్నాడు. అవునా, సరే సరే తీపోయిరా పోర్రి మరి. పోవాలా రమా? పోయిరా పో తొందర్రా. కొంచెం టైమే పడుతుంది. మరి పైప్ బలిగిందా, పైప్ దేవల్లా, దానికి పెట్టాలా, నీళ్ళని పోతే ఎట్లా పాడైతాయి. సరే సరే నర్సక్క. నర్సక్క పోదాం. అవురామక్క, లత మొగుడు ఎట్లున్నాడట? ఏమో రజున్ను ఎట్లా పాడైండో ఏమో గాని నేను నిన్న ఓకు అని చెప్పిన, నాకు తెలియకుండా హాస్పిటల్కి పోయి వచ్చిండంటే ఇక నేను వచ్చినాక పొట్టు పెట్టినా. ఇగో రామక్క, నీ మంచి గురించే చెప్పుతున్నా. రాజును అటు ఓనియకు, ఎందుకు ఎప్పు వాళ్ళకు ఊకే సహాయం చేసుడు, ఊకే దానింబడి తిరుగుడు, నలుగురు కూడా 4 రకాల మాట్లాడుకుంటారు. అప్పుడెప్పుడో ఏదో అయిపోయింది, మళ్ళా ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మాట్లాడుకుంటారు. ఇంట్లో ఆడిది ఉన్నది, ఆడిది ఏం చెప్తుందని నీకత్తే మాటలు. గదే చెప్పిండ్రు రాజున్ను, నువ్వు ఇంట్లో నువ్వన్నుండు నేనన్నుంటా, నువ్వు ఇంకోసారి అటు పోతే మంచిగా ఉండదని చెప్పినా. గట్లనే చెప్పు రమక్క, రాజన్నను అటు ఓనియకు, నీ దిక్కే మలుపుకో. ఇవాళ రేపు ఆడోళ్ళు మంచిగా లేరు, మొగడు మంచిగా లేకపోతే ఇంకో మొగోడిని బట్టి ఇంకో మొగోడిని ఆగం చేస్తారు. అవును రాజున్ను, నువ్వు చెప్పింది చాలా కరెక్టు. అప్పుడు నేను పట్టించుకోకనే నా జీవితం సర్వనాశనం చేసింది ఆ దొంగ బొడ్డి. నేను ఎంత ఏడ్చినో అంతకంతకు అది ఏడుతుంది కానీ నా మొగన్ని దాని దిక్కు మలుపుకొని నా మీద ఏం లేకుండా వేసింది, నా దగ్గరికి రాకుండా వేసింది. ఇప్పుడు దానికి అదే అనుభవించుతుంది. ఇక గట్లనే ఊతరు తీరామక్క, ఊకుంటే ఉసిరే చాలు. నాకిప్పుడే అందిన తీపి వార్త, లత మొగుడు చావు బతుకుల్లో ఉన్నాడని. వాడు సత్తడు, దాన్ని నేనే దక్కించుకుంటా. ఇక మంచి మార్గాన పోయి దాన్ని నా వలలేసుకొని దాన్ని పెళ్లి చేసుకుంటా. కాస్త సమయం పడుతుంది, సమయం పట్టినా మంచిదే గాని దాన్ని నా వలలేసుకున్నాడు మాత్రం తప్పది. వానికి గుండె జబ్బు ఉన్నది, అప్పుడో ఇప్పుడు అన్నట్టున్నదని ఇప్పుడే వార్త అందింది నాకు. వాడెట్లాగో సత్తడు, సచ్చినాక అది నా వశం అయిపోవాల్సిందే. మెల్లగా దాన్ని నా దారిలోకి తెచ్చుకుంటా, ఈ బంగ్లాకు యువరాన్ని ఎత్తా. ఇక దాని మొగడు చచ్చినాక దానికి దిక్కే ఉన్నది, అది ఎట్లాగో వేరే పెళ్ళి వేసుకోవాల్సిందే. అదే నన్ను చేసుకుంటే ఈ రాజ్యానికి యువరానైపోతుంది. హాస్పిటల్లా తెలిసినోడున్నాడు, ఆడు బతికిన కూడా సంపుమనే చెప్పుతాయి. ఇక నేను డాక్టర్ గిట్లా వచ్చి నర్సక్క ఇంకేం చెప్తలేరు వాళ్ళు. పొద్దున చెప్పుదామన్నారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఏం చెప్పలేదు మాకు. అయ్యో పోరి ఏడవకే, ఏం కత్తియే మంచిగా ఉంటాడే, ఎందుకు ఎడుతున్నావు అంతగానం నువ్వు? ఏడవ కాగు. అవలాలా దాని రాత పాడగాను, దాని రాత ఏం రాత రాసుకొచ్చిందో. గిన్ని కట్టాలు పెట్టబట్టే దేవుడు నా బిడ్డకు ఏందో ఏమో, పుట్టినప్పుడే సత్తయిపో నా బిడ్డ, ఇవన్నీ బాధలు పడకపో. అయ్యో అవ్వా, నువ్వే ధైర్యం చెప్పాల్సింది, నువ్వే గట్లా మాట్లాడితే ఎట్లా అన్నట్టు? ఆగాగు. అవురా రాజు,
డాక్టర్ను పోయి ఒకసారి అడిగిరాపోరా. ఇక సొంటలు అడుగుతానన్నా వాళ్ళు ఏమన్నా చెప్తారు కావచ్చయ్యా. జరా పుణ్యం ఉంటది, ఓసారి పోయి అడిగిరాపోవయ్యా. సరే సరే అడిగస్తా, మీరు ఇక్కడనే ఉండండి కానీ ఏడవకుర్రి, ఏడితే మళ్ళీ వాళ్ళు డాక్టర్లు కోపానికి వస్తారు. పోయి అడిగిరాపో రాజు, నాకంతా భయం భయం అవుతుంది, అగులు బుగులు అవుతుంది. నువ్వేం టెన్షన్ పడక ఆగి అడిగత్తాడు. డాక్టర్ ఏమైంది, పొద్దున ఏ విషయం అనేది చెప్తానన్నారు, అసలు మీరు ఏం చెప్తలేరేంది? ఏం లేదు బాబు, ఆయనే సీరియస్ కండిషన్ ఉన్నాడు. ఆక్సిజన్ తీసేస్తే ఆయన మరి శ్వాస ఉంటుందా లేకపోతే చనిపోతాడా అనేది మేము గ్యారంటీ ఇవ్వలేము. మీరు తీయమంటే అది తీస్తాం. ఒకవేళ ఆయన బాగుంటేనేమో మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే ఇక మీ అదృష్టం అంతే. కాదు డాక్టరు, అంటే మీకేం తెలుస్తలేదా ఆయనను చూస్తా అంటే సిచ్యువేషన్? ఇప్పుడు ఆక్సిజన్ పెట్టుంది కాబట్టి కొంచెం ఆయనకు శ్వాస ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తీస్తే ఏమవుతుందో అది మేము చెప్పలేము. మీరు కూడా రండి, మీ ముందే తీస్తాం, మేము చూద్దురు. సరే పదండి డాక్టర్, ఎప్పుడైనా తెలియాల్సిందే కదా, పదండి వస్తాం. సార్ మేమైతే ముందే చెప్పుతున్నాం, మా చేతుల్లోనైతే ఏం లేదు. మీ అదృష్టం మంచిగా ఉంటేనేమో ఆయన బతుకుతాడు, లేకపోతే మాత్రం లేదు. ఇదైతే తీద్దాం, ఇప్పుడు తీస్తే తెలుస్తుంది మనకి ఏందనేది. సరే డాక్టర్ తీయండి. ఏమైంది డాక్టర్? మా చేతుల్లో ఏం లేదని చెప్పేసినాం కదండి, ఆయనే చనిపోయాడు. ఏంది డాక్టర్ మీరు అనేది? అవును, మీరు ఇక బాడీని తీసుకొని వెళ్ళొచ్చు. అయ్యో ఎంత పని అయిపోయే. మేము నర్సులకు చెప్తాం బాడీని బయటకు తీసుకురమ్మని, మీరు ఏదైనా వెహికల్ తెచ్చుకుంటారా లేకపోతే అంబులెన్స్లోనే అక్కడ మీ ఇంటి దగ్గర వడగొట్టేస్తారు. సరే డాక్టర్, నేను మా వాళ్ళతో మాట్లాడతా. అయ్యో లింగన్న చచ్చిపోతివా? నీ భార్యను నీ పిల్లల్ని ఎవరి చెట్టులో పెట్టి పోయినావు లింగన్నా. రాజు ఏమైందిరా, ఏం చెప్పిండ్రా డాక్టరు? నర్సక్క, లింగన్న మనకు లేడిగా. ఇంద్రవారి నువ్వనేది? అవును నర్సక్క, ఇప్పుడే డాక్టరు చెప్పిండు. అయ్యో కొడుకా, ఎంత పని ఎత్తివి కొడుకా, నీ భార్యను పిల్లల్ని ఎవరి చేతిలో పెట్టి పోతివి కొడుకా నువ్వు. ఈ విషయం మనం లతకి ఎట్లా చెప్పు నర్సక్క, ఎట్లా తట్టుకుంటది? ఇక చెప్పక తప్పుతుందారా? ఏం చేద్దాము, తీసుకుపోమన్నారా ఇప్పుడు బాడీని? అవును నర్సక్క. అయ్యో పోరెంత ఎడుతుందో, తట్టుకుంటుందో లేదోరా. ఈ బాధలు పడగాను చెప్పుదాం పారా, ఇక ఏం చేద్దాం? నర్సక్క. సో దోస్తులు చూసిర్రా మన వీడియో కొంచెం లేట్ అయినందుకు ఏమనుకోకుర్రి. ఇక తర్వాతటి పాటలో లతకి చెప్తే లత ఎట్లేడుతుంది, లత పిల్లలు వస్తారా, ఎట్లుంటుంది, ఏం కథ అనేది తర్వాతటి పాటలో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. నెక్స్ట్ పార్ట్ కోసం ఈ వీడియోకి మంచిగా లైకులు కొట్టుర్రి. మంచి లైకులు వస్తే ఆ పార్ట్ తొందర పెడతాం. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని.